రైట్. ప్రభుత్వ సొమ్ముతో కొనుగోలు చేసిన ఫర్నిచర్, ఎలక్ట్రికల్ వస్తువులు వెంటనే తమకు అప్పగించాలని జగన్ కు సాధారణ పరిపాలనా శాఖ లేఖ రాసింది. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పుడు ప్రభుత్వ నిధులతో ఫర్నిచర్ సహా పలు వస్తువులను తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం కోసం కొనుగోలు చేయించారు. పదవి నుంచి దిగిపోయిన తర్వాత వాటిని ప్రభుత్వానికి ఇంకా సరెండర్ చేయకపోవడంతో జీఏడీ రంగంలోకి దిగి అప్పగించాలని కోరింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కడప నుంచి మా ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు. సుదర్శన్, సీఎం క్యాంప్ ఆఫీస్ విషయంలో వివాదం కొనసాగుతూనే ఉంది. నిజానికి జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు ఆయన ఒక కార్యాలయాన్ని, సొంత ఇంటిని తాడేపల్లిలో ఏర్పాటు చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆయన అక్కడే ఉంటున్నాడు. మొదటగా ఇంటి కోసము, పార్టీ కార్యాలయం కోసము 2 పెద్ద భవనాలను ఒకే కాంపౌండ్ లో నిర్మించుకున్నారు. అయితే ఆయన 2019లో సీఎం అయిన తర్వాత కొత్త రాష్ట్రం కాబట్టి సీఎం కు అప్పటి వరకు ఒక సెపరేట్ క్యాంప్ ఆఫీస్ అంటూ లేకపోవడంతో తను పార్టీ కార్యాలయంగా కోసం కట్టుకున్నటువంటి దాన్నే క్యాంప్ ఆఫీస్ గా మార్చుకొని దాంట్లోనే అన్ని రకాల సౌకర్యాలను కల్పించుకున్నారు. పక్కనే ఇండ్లు, ఇంటి పక్కనే క్యాంప్ ఆఫీస్ లాగా ఇంతకాలం మెయింటైన్ చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఆయన తిరిగి ఆ క్యాంప్ ఆఫీస్ ను తిరిగి పార్టీ కార్యాలయంగా మారుస్తూ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. అయితే తాను సీఎం గా ఉన్నప్పుడు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఆ పార్టీ కార్యాలయాన్ని క్యాంప్ ఆఫీస్ గా మార్చే ప్రయత్నంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అనేక రెన్యువేషన్ వర్క్స్ చేశారు. చాలా కాస్ట్లీ ఎలక్ట్రికల్ వస్తువులు కావచ్చు, ఫర్నిచరు, వీటన్నింటినీ కూడా సమకూర్చారు. అయితే వాటన్నింటినీ తిరిగి ఇచ్చేయాలంటూ కూడా సాధారణ పరిపాలనా శాఖ నుంచి ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి ఒక లేఖ వెళ్ళింది. సీఎం హోదాలో ఉన్నప్పుడు ప్రభుత్వ సొమ్ముతో ఏవైతే ఏర్పాట్లు చేసుకున్నారో వాటన్నిటిని కూడా ఇచ్చేయాలంటూ ఆ లేఖ సారాంశం. అయితే దీన్ని వైసీపీ వాళ్ళు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఎందుకంటే రిజల్ట్ వచ్చిన 2-3 రోజుల తర్వాతనే తాము ప్రభుత్వానికి ఒక లేఖ రాశాము, అప్పుడు సీఎం హోదాలో ఏవైతే ఇక్కడ సౌకర్యాల కోసం ప్రభుత్వ సొమ్మును ఖర్చు పెట్టారో దాని కాస్ట్ ను లెక్కించి చెప్తేగినా అది మొత్తం డబ్బు రూపంలో చెల్లించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తామే లేఖ రాశాము. కానీ దాన్ని తొక్కిపెట్టి ఇప్పుడు ఏదో మేము ప్రభుత్వ ప్రజాధనంతో సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నాం అన్నట్టు మమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందంటూ అటువైపు నుంచి విమర్శలు వస్తూ ఉన్నాయి. అయితే సీఎం క్యాంప్ ఆఫీస్ పైన అనేక ట్రోల్స్ వచ్చాయి. గతంలో కూడా ఆయన చుట్టూ ఏర్పాటు చేసుకున్నటువంటి ఇనుప కంచెలు కావచ్చు, దాని ముందు కనెక్టివిటీ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక రోడ్డు, ఆ రోడ్లోకి సాధారణ ప్రజలను ఎవరిని కూడా అనుమతించకుండా 5 ఏళ్ల పాటు ఆయన అక్కడ విధించినటువంటి నిబంధనలు కావచ్చు, వీటన్నిటిపైన పెద్ద ఎత్తున ట్రోల్స్ జరుగుతూ ఉండడంతో దీనికి ఊతమిచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వ ఉత్తర్వులు కూడా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు దీనిపైన ఎలాంటి వివరణ జగన్మోహన్ రెడ్డి ఇవ్వబోతున్నాడు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే అప్పుడు చేసినటువంటి డెవలప్మెంట్ వర్క్స్ ను రిమూవ్ చేసి ప్రభుత్వానికి అప్పగించడం ద్వారా కొంత నష్టమే జరుగుతుంది తప్ప లాభం ఉండదు. అదే వాటికి కాస్ట్ గట్టిగిన డబ్బు రూపంలో చేరిస్తే ప్రభుత్వానికి మేలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కోణంలో ప్రభుత్వం ఆలోచించి జగన్మోహన్ రెడ్డి విన్నపాన్ని పరిగణలోకి తీసుకుంటే మాత్రం కాస్ట్ వాల్యూ వేసి దాన్ని డబ్బు రూపంలో తీసుకోవడం మేలు. లేదు అంటే ఖచ్చితంగా ఏవైతే అప్పుడు అధికారుల సమక్షంలో ప్రజల సొమ్ముతో, ప్రభుత్వ సొమ్ముతో ఏర్పాటు చేస్తారో అవన్నీ రిమూవ్ చేసుకుని అక్కడి నుంచి తీసుకురావాలా అనే దాని మీద ప్రభుత్వం ఉంటే అవన్నీ కూడా అప్పగించాల్సిన అవసరము ఉంటుంది. కాబట్టి దీనిపైన ఫైనల్ గా ఎలాంటి కన్క్లూజన్ వస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయినప్పుడు కోడెల శివప్రసాద్ అప్పటి టీడీపీ ప్రభుత్వంలో స్పీకర్ గా పనిచేసిన ఆయన పైన కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు అలాంటి సినారియో, అలాంటి చర్చ ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే అసెంబ్లీ ఛాంబర్ కు సంబంధించినటువంటి చాలా విలువైన ఫర్నిచర్ వాటన్నిటిని కూడా కోడెల తన సొంత ఇంటికి తరలించుకున్నారు అంటూ ఆయన ఒక ఫర్నిచర్ దొంగలాగా చిత్రీకరిస్తూ ఆ రోజు ప్రభుత్వము కొన్ని సెక్షన్ల కింద కేసు పెట్టింది. ఆయన ఆ విషయాల్లోనే ఆయన మానసిక క్షోభకు గురై ఆత్మహత్య కూడా చేసుకున్న పరిస్థితి. అప్పుడు అంతగా తమ స్పీకర్ ను వేధించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఏ హక్కుతో, ఏ ఆలోచనతో ఇంత ప్రభుత్వ సొమ్ముతో ఏర్పాటు చేసినటువంటి ఇంత లగ్జరీస్ ను, ఇంత విలాసవంతమైనటువంటి సౌకర్యాలను అనుభవిస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయనకో రూలు, ఈయనకో రూలు అంటూ ఉండదు. ప్రభుత్వం నుంచి దిగిపోయిన తర్వాత వాటన్నిటిని కూడా తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సిన అవసరం ఉంది కాబట్టి అప్పగించాలంటూ కూడా ఇప్పుడు ప్రభుత్వం చేసినటువంటి వాదన ఆ మేరకే
జగన్మోహన్ రెడ్డికి లేఖ కూడా రాశారు. మరి ఆయన దీనిపైన ఎలా రియాక్ట్ అవుతారా అన్నది చూడాలి. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సుదర్శన్ రెడ్డి.